కామారెడ్డి జిల్లా రైస్ మిల్లుల్లో రోజుకు అక్రమాల భాగోతం బయటపడుతుంది. రైస్ మిల్లర్లపై పౌర సరఫరాల సంస్థ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీల్లో భారీ అవినీతి బయటపడింది. కనిపించని ధాన్యం బస్తాల లెక్కలు ఆధారాలతో పోలీసులకు పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమాలపై ఆయా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. గడిచిన నెల రోజుల్లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 రైస్ మిల్లులపై కేసులు నమోదయ్యాయి. ఇందులో మొత్తంగా 200 కోట్లకు పైగా ధాన్యం నిల్వలు మాయమైనట్లుగా అధికారులు గుర్తించారు. 2 రోజుల క్రితం డిచ్పల్లి మండలంలోనూ రైస్ మిల్లు యజమానులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇందులో 8,614 మెట్రిక్ టన్నుల ధాన్యం కనిపించడం లేదు. దీని విలువ 27 కోట్ల రూపాయలుగా పౌర సరఫరాల సంస్థ తేల్చింది. లెక్కలు తప్పడం, ప్రభుత్వం నుంచి స్వీకరించిన ధాన్యాన్ని మాయం చేయడం, సరైన సమయంలో తిరిగి చెల్లింపులు లేకపోవడంపై రైస్ మిల్లర్లపై కొరడా జొలిపిస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూస్తున్న సీఎంఆర్ దందాలో కాంగ్రెస్, బీజేపీతో సంబంధం కలిగిన వారే ఎక్కువ మంది ఉంటున్నారు. ప్రస్తుతం అధికార పార్టీతో అన్యోన్యంగా వెలుగుతున్న వ్యక్తుల రైస్ మిల్లుల్లోనే 100 కోట్లు విలువ చేసే సీఎంఆర్ అక్రమాలు జరగడం విడ్డూరంగా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 32 నెలల్లో మొత్తం 4 పంట కాలాలు పూర్తయ్యాయి. ఈ 4 సీజన్లకు చెందిన ధాన్యాన్ని ఆడించేందుకు రైస్ మిల్లర్లకు కట్టబెట్టింది. కఠిన నిబంధనలు అమలు చేసి మిల్లర్ల నుంచి షూరిటీ తీసుకోవాల్సిన పౌర సరఫరాల సంస్థ ఆ స్థాయిలో ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. తూతూ మంత్రంగానే ఒప్పందాలు చేసుకుంది. ప్రభుత్వ నిబంధనను పక్కనబెట్టి అధికార పార్టీ నేతల ప్రోద్బలం, ఒత్తిడికి తలొగ్గి ఇష్టారీతిన కేటాయింపులు చేశారు. గడువు తీరినప్పటికీ సీఎంఆర్ రాకపోవడంతో ప్రభుత్వం వద్ద లోటు ఏర్పడింది. 1000 కోట్ల విలువ చేసే ధాన్య నిల్వలు మాయమైనట్లుగా విజిలెన్స్ తనిఖీలో తేరడంతో అక్రమార్కులపై ఇంతకాలానికి చర్యలకు కాంగ్రెస్ సర్కారు దిగింది. ఇందులో అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది ఉండడంతో వారిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో రైస్ మిల్లర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ మింగిన అక్రమార్కులు చాలా మంది ఉన్నారు. రైస్ మిల్లర్లలో కీలక నేతలను ప్రసన్నం చేసుకుని సామర్థ్యానికి మించి కేటాయింపులు దక్కించుకున్నారు. వాటిని ఆడించకుండానే ధాన్యాన్ని పక్కదారి పట్టించి వచ్చిన డబ్బుతో వడ్డీలు కట్టుకోవడం, బాకీలు ముట్టజెప్పుకోవడం లాంటివి చేసుకున్నారు. తద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని ఉద్దేశపూర్వకంగా పొందారు. ప్రభుత్వ సొత్తుతో భారీ ఎత్తున అక్రమంగా సంపాదించారు. మొత్తానికి పాలకుల అండ చూసుకొని అక్రమార్కులంతా తమది కానటువంటి ధాన్యాన్ని అడ్డం పెట్టి భారీగా మోసాలకు పాల్పడ్డారు. విజిలెన్స్ తనిఖీలతో కేసులు నమోదవుతుండగా అవినీతి పరులంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెనాల్టీలతో సహా ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కొంతమంది ధాన్యాన్ని సర్దుబాటు చేసుకుంటూ సేఫ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.